అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు 23సారి ఢిల్లీకి పోయిండ్రు. కాకపోతే ఈసారి కొద్దిగా డిఫరెంట్‌గా పోయిండు. ఈసారి ఫ్యామిలీతో పోయిండు. బిడ్డ, అల్లుడు, మనమడు, భార్య అందరూ కలిసిపోయిండ్రు. అందరూ కలిసి ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో పోయిండ్రు ఇక్కడ నుంచి. లేట్ నైట్ 12:31కు అక్కడ దిగిండ్రు ఢిల్లీలో. మల్లికార్జున ఖర్గేకి ఆరోగ్యం బాలేదు నిజమే. ఆయన పరామర్శించడానికి పోయిండు అనేది ఆయన డబ్బా కొట్టే మీడియా అంతా కూడా రాసిండ్రు, చూపించిండ్రు, చెప్తున్నారు. ఓకే. అవే పెద్ద మల్లికార్జున ఖర్గే పరామర్శించడానికినే ఢిల్లీ పోయినట్టుగా ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం నడుస్తున్నది. మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి మాత్రమే పోతే పొద్దుగాల పోతుంది. అంత అర్ధరాత్రి పూట హడావిడిగా సడన్‌గా నిజంగా ఆయన షెడ్యూల్‌లో కూడా లేదంట అది. ఆయన షెడ్యూల్‌లో 2 రోజుల నుంచి షెడ్యూల్‌ని కూడా చూస్తే ఆయన ఢిల్లీ టూర్ లేదు. ఆయన సడన్‌గా పోయిండు. పోనీ ఈయనను మల్లికార్జున ఖర్గే చాలా అత్యంత దగ్గర మల్లికార్జున ఖర్గే ఈయనను పలవరిస్తున్నాడంటే గది లేదు. మల్లికార్జున ఖర్గే ఈయనను చూస్తే ఇంక ఆయనకు పాపం బీమారి ఇంకా పెరిగిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ చూసినాం కదా మనం. ఈయన చూస్తేనే ముఖమంతా ఇట్లా పెట్టుకుంటాడు ఎందుకో మరి. ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన కాదని చెప్పి మల్లికార్జున గారిని కాదని చెప్పి ఈయననే ఏఐసీసీ ప్రెసిడెంట్ లాగా నేను అన్ని రాష్ట్రాల కన్నా ముందే నేను అమలు చేస్తాను చెప్పినందుక, లేకపోతే ఈయన వ్యవహారశైలి ఒరిజినల్ వ్యవహారశైలి ఆయనకి ఏమైనా తెలిసిందో ఇంకా ఏమైందో తెలియదు. కానీ మల్లికార్జున ఖర్గే మాత్రం ఈయన ముఖం చూస్తేనే చిట్లించుకుంటాడు. మరి అట్లాంటి లీడర్ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఈయన హడావిడిగా భార్య పిల్లల్ని తీసుకొని అర్ధరాత్రి పూట పోవాల్సిన అవసరం అయితే లేదు. దీని వెనుక వేరే మతలబు ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకు. వీళ్ళ డబ్బా మీడియా ఉంది కదా, వీళ్ళ డబ్బా మీడియా ఎప్పుడైతే డబ్బా వార్తలు రాస్తుందో అప్పుడు దాని వెనుక పెద్ద గూడుపుడు అన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. ఈ డబ్బా మీడియా రాసేది ఎప్పుడు పోయినా సరే ఉంటుంది. ఎవడో లావుమనగాడు లడాయిపోతే వెనుక నుకుడు కాలు 10 మంది కావాలన్నట్టు ఉంటుంది ఇలా కథ. ఆయన పోయేది ఎందుకు పోతాడో, ఆయన చెప్తాడో, వాళ్ళది వీళ్ళే ఊహించుకొని రాస్తారో. కానీ పోయినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ, పోయినప్పుడల్లా క్యాబినెట్ ఇంకొక 6 బెర్తులు, పోయినప్పుడల్లా నామినేటెడ్ పోస్టులు, పోయినప్పుడల్లా ఒక మంత్రిని నియమిస్తే ఇప్పటికి 20 మంది మంత్రులు అవుతుండ్రు. 20 మంది పెట్టాల్సింది 18 మందినే, కానీ 20 మంది అయిపోతుండ్రు. 23 మంది అవుతుండ్రు ఇప్పటికి. అదే ఈ డబ్బా మీడియా మహత్యం అట్లుంటుంది. బంధాన్ని చేసేవారు తప్ప చేసేది ఏముండదు. అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో భేటీ అయ్యిండు. నిజానికి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి సోనియా గాంధీని లేకపోతే రాహుల్ గాంధీని కలిసిన సందర్భాలు చాలా చాలా తక్కువైపోయింది. చాలా తక్కువైపోయింది. అది ఎందుకనేది అన్ఫార్చునేట్లీయా లేకపోతే నిజంగానే సహజంగానే అట్లా జరుగుతుందా తెలియదు. ఆయన లాస్ట్ నేను చెప్పినా కదా, రాహుల్ గాంధీని ఎల్ఓపి చేసిన అనేదే లాస్ట్ మీట్. ఆ తర్వాత ఈయన మళ్ళీ కలవలే. ఈయన కలవడానికి ప్రయత్నం చేయలేదా, వాళ్ళు కలవలేదా, వాళ్ళు వేరే పనులు బిజీగా ఉన్నారా? వాళ్ళకున్నదే 3 ముఖ్యమంత్రులు. కర్ణాటక ముఖ్యమంత్రి కింద మీద ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసు మనకు, ఆయన గాలిలో తేలాడుతున్నాడు. ఇంకా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 ముఖ్యమంత్రులు కూడా టైం ఇవ్వనంత బిజీ ఉన్నారు అని అయితే మనం అనుకోనికి ఛాన్స్ లేదు. బట్ ఎందుకు కలుస్తలేడు అనేది అయితే అదొక రహస్యమే, అదొక సీక్రెట్. ఎవరెవరో పోయి కలిసి వస్తారు. బట్టి విక్రమార్క పోయి కలిసి వస్తాడు, ఉత్తమ్ కుమార్ పోయి కలిసి వస్తాడు, ఇంకెవరో పోయి కలిసి వస్తారు. అందరూ కలిసి వస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కలుస్తలేడు ఎందుకు అనేదానికి కాంగ్రెస్లో కూడా ఆన్సర్ లేదు. ఎనీవే కేసీ వేణుగోపాల్ను కలిసిర్రు. ఇక్కడ కేసీ వేణుగోపాల్తో దాదాపు ఒక 20-25 నిమిషాలు ఢిల్లీలో సమావేశమైందట. మరి ఏం జరిగింది? కేసీ వేణుగోపాల్ను కలిసిందంటే ఆల్మోస్ట్ ఢిల్లీ అధిష్టానాన్ని కలిసినట్టే, ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని కలిసినట్టే. మరి పార్టీ అధిష్టానాన్ని ఎందుకు కలిసిండు? ఈయన పోయిందే ఆ వ్యవహారం మీద. ఈడ పాపం ఆ పెద్ద మనిషి పేరు చెప్పిపోయిండు. ఆ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే పేరు చెప్పుకొని పోయిండు ఆడికి. ఇప్పుడు పోతే ఒకడే పోతున్నాడు, ఫ్యామిలీతో ఎందుకు పోతాడు కదా, ఫ్యామిలీతో కూడా పోయిండు. ఏంది మనకు వచ్చిన సమాచారం నేను మీకు చెప్తా. ఇది ఆయన వాళ్ళకి సంబంధించిన 1-2 మీడియాలు కూడా, ఈ డబ్బా మీడియాల్లో ఇంకా కొన్ని వేరే ఉంటాయి. వాళ్ళు తప్ప న్యూట్రల్ చేసే ప్రయత్నం చేస్తారు. కొందరైతే మొత్తం దిగిపోతారు, దానిలోకి వెళ్ళిపోతారు. కానీ కొందరైతే చేస్తారు. వాళ్ళ మీడియా చేసిన వార్తనే ఇది. ఏం చేశారంటే కూల్చివేతలపై అంటే రాహుల్ గాంధీ సందేశాన్ని రాహుల్ గాంధీ డైరెక్ట్గా చెప్పకుండా కేసీ వేణుగోపాల్ ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పించిండు అనేది ఆ మీడియా సారాంశం. ఆ మీడియాలో ఇచ్చిన వార్తల సారాంశం ఏంది? కూల్చివేతల మీద బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అని నేను పోరాటం చేస్తుంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్లో హైడ్రా పేరుతో కూలుస్తావా అంటూ రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అనేది ఆ మీడియాలో వచ్చిన ఒక కథనం. పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పోకడగా వెళ్ళడం పైన మందలించిండ్రు అనేది దానిలో ఉన్న వార్తనే. తర్వాత అదే రేవంత్ను కలిసి గైడ్ చేయాలి, రేవంత్కు చెప్పాలని కేసీ వేణుగోపాల్కు రాహుల్ గాంధీ చెప్పినట. రాహుల్ గాంధీ మాటగా రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు ఈ మాటలని కూడా. ఏంది హాట్గా ఇద్దరి మధ్య చర్చ.
రాహుల్ తీరు పట్ల ఇప్పటికీ అధిష్టానం ఫిర్యాదు చేసిన సీనియర్ నేతలు. ఇదైతే నడుస్తుంది, రెగ్యులర్ నడుస్తుంది. ఈడ మాట్లాడతలేరు. ఆడ ఢిల్లీ వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతలేరు కానీ కాంగ్రెస్లో కూడా దీని మీద వ్యతిరేకంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఎప్పుడు ఇట్లా చేయదు. ఈ పేదల ఇళ్ళ మీద పోయి కూల్చుడు ఒక పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనుకో, దానివల్ల ఒక 1,00,000 మందికి మేలు జరుగుతుందంటే మనం ఒక 20,000 మందినో 30,000 మందినో మనం సెట్ చేయడానికి వస్తుంది. నువ్వు ఫోటోలు దిగినక తప్ప దేనికి వంకిరాదు నీవు చేసే మూసి ప్రాజెక్టు. దానికోసం అని చెప్పేసి 15,000 మంది జీవితాలు పోగొడతామంటే ఊరుకుంటారు ఎవడన్నా? ఇప్పుడు అందరికి సెటిల్మెంట్లు చేస్తే భూములు రావు గురు. ఏదో అదేంది చెప్తా దాని కథ. సెటిల్మెంట్ చేసిన భూములు కావు అవి. అవన్నీ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూములు, ఇండ్లు. కాబట్టి అంత ఈజీగా నీకు ఇయ్యరు. అయితే ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయం కాంగ్రెస్ నేతలు కూడా అర్థమైపోయింది. కొంతమంది శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు అనవసరంగా ఇజ్జత్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 5,000 2,000కి ఇచ్చి మాట్లాడుకున్నారని. శ్రీధర్ బాబుకు తెలంగాణ ప్రజల మీద అవగాహన లేదేమో అనిపిస్తుంది. అప్డేట్ కావాలి శ్రీధర్ బాబు. అప్డేట్ లేకపోతే జనాలు అప్డేట్ అవుతారు. ఇంకా చాలా ఓవర్ అప్డేట్ అవుతారు. అప్పుడు తెలుస్తుంది మీకు విషయం ఏందో. 2,000కు 1,000 రూపాయలకు మాట్లాడే దినాలు పోయినాయి. మీరు మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జనాలు ఫుల్ ఆగ్రహంతో ఉన్నారు కదా, మీరు ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి పాజిటివ్గా మాట్లాడించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏమైనా ఉంటే. శ్రీధర్ బాబు గారు మీరు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కదా, మీరు మీరు మంచి లీడర్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు రక్తము చీము రోజు రాత్రి కూడా అన్నం తిని పొద్దుగాలు కూడా సాపుగానే పోయే దమ్ము ధైర్యం నీకుంటే పొయ్యి వాళ్ళతోనే మాట్లాడించు. 10,000 రూపాయలు కాదు, 20,000 1,00,000 ఇచ్చి మాట్లాడించు. ఒక్క మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చి కాంగ్రెస్కు పాజిటివ్గా మాట్లాడించు. మా ఇల్లు కొలగొట్టండి, రేవంత్ రెడ్డిని స్వాగతం పలుకుతున్నాం, మా ఇంటికి రా అని చెప్పి ఆడపోయి ఒక 120 గజాలు ఇంటి ఆయనతో మాట్లాడించు. చూద్దాం. తలదిక్క మాటలు. మంత్రి సీట్లో కూర్చుంటే ఏమంటారు కదా, సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు మాట్లాడొద్దు. సింహాసనం మీద ఎవరు కూర్చున్నా మంచిగా ఉండాలి. నువ్వు చేసే పనుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతున్నది. నీ స్వలాభం కోసం కాస్త పార్టీని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే నీ ఒక్కరిది కాదు, నువ్వు చేసే పనులతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. హైకమాండ్ ఆదేశాలు బేఖాతరు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఒకరిద్దరు చేష్టల వలన పార్టీ పరువు పోతుంది. సీఎం అయినా కార్యకర్త అయినా ఏ పార్టీ పెద్దల ఆదేశాల మేరకే అనుసరిస్తూ ముందుకు పోవాలని చెప్పి కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి క్లాస్ బీగినట్టుగా ఒక సెక్షన్ మీడియా కాదు, ఆయన డబ్బా కొట్టే 4-5 మీడియాల్లో ఒక మీడియాలో వచ్చిన వార్త ఇది. మరి ఇంకా దానిలోనే అట్లా వచ్చిందంటే నిన్న కొంత వాళ్ళు రాస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి ఏదో ఒకటి వదులుకోవాలి, మూసినా సీఎం పదవి అని మొన్న రాసిర్రు. కొత్త పలుకో ఉలుకు పలుకో ఉంటుంది కదా వాళ్ళది, దానిలో రాసిర్రు. అంటే కొంత రాస్తున్నారు కాబట్టి వాళ్ళే వేసినారు ఈ వార్త. మరి రేవంత్ రెడ్డి ఇది వ్యక్తిగతంగా వేస్తున్నాడంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎట్లుంటుంది తెలుసా, మనిషికి ఆశ. ప్రతిపక్షాలు ఉన్నప్పుడే నేను 1,00,000 సెల్మెల్లి చేసి నేను సంపాదించినోని, అధికార పక్షానికి వచ్చి ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు అంతకన్నా డబల్ త్రిబుల్ సంపాదించాలని ఆశ పుట్టిందేమో రేవంత్ రెడ్డికి ఏమన్నా. నాకు అనిపిస్తుంది అట్లా. ఆయన సంపాదించిన రియల్ ఎస్టేట్ చేసి ఆయన వెంచర్ చేసి సంపాదించింది ఏం లేదు, అందరికి తెలిసిన విషయమే. అయితే మరి ఆశ పుట్టి ఏమన్నా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి దీనిలో రాబర్ట్ వాద్రా పాత్ర ఉందంటున్నారు. ఆ రాబర్ట్ వాద్రా కథ ఏందో తెలియదు. ఈ మూసీ ప్రాజెక్ట్ ఆయనకి అప్పగిస్తారని. ఈయన రాబర్ట్ వాద్రాకి అప్పగించే రకం కాదు. తప్ప నాకు తెలిసి ఆ వార్త తప్పు. రాబర్ట్ వాద్రాకి ఇస్తున్నారనే వార్త తప్పు. ఈయన ఏంటంటే ఎవరికో అనామకునికి ఇచ్చి ఒకడికి 100 ఇచ్చి 99 రూపాయలు దొబ్బేసే రకం ఇది, అంతే తప్పితే ఇది అట్లా కాదు. ఎవరికో మేలు చేసే రకం కాదు. రేవంత్ రెడ్డి ఎవరికి మేలు చేసే రకం కాదు, సింపుల్ అది. అయితే ఇక్కడ హైకమాండ్ దగ్గర కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి ఇవన్నీ చెప్పిండు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది. మరి ఈ విషయాలు ఆయన పిలిస్తేనే పోయిండు ఆడికి, ఉత్తగా పోలే, తమాషకేం పోలే, పిలిస్తే పోయిండు. ఫ్యామిలీతో ఎందుకు అనేది తెలియదు. ఫ్యామిలీ ఇంకా ఆడేమన్నా ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయా, లేకపోతే సీజన్ మారుతుంది కదా, ఎండాకాలం నుంచి 2 అవర్స్ చలికాలానికి పోతున్నాం కదా, అట్లా ఏమన్నా ఎంజాయ్మెంట్ కోసం ఇంట్లో పోయినామో ఫ్యామిలీ. కానీ జరిగింది మాత్రం ఇదే. చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. హైకమాండ్నే ఏమంటారు చెమటలు పట్టిస్తున్న హైకమాండ్కే. ఎందుకు చెమటలు పట్టిస్తున్నాడంటే ఈయన చేసే కార్యక్రమాలు అట్లుంటాయి. మరి కొత్తగా ఉండవు కదా. డీజే సన్నీలాగా ఈయన డీజే రమ్య అయిపోయాడు. వాళ్ళు ఓడి చేస్తుంటే దానికి ఈయన ఆపోజిట్ పోతుంటాడు. ఏంది పేదల ఇల్లు కూలుస్తారు, బుల్డోజర్ రాజ్యం, ఇవన్నీ బీజేపీ మీద రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం. అవే ఈయన చేస్తున్నాడు. బీజేపీలో సపోర్ట్తో చేస్తున్నాడా, బీజేపీకి హాతీయనికి చేస్తున్నాడా, దేనికి ఇస్తున్నా తెలియదు. కాబట్టి ఢిల్లీలో మాత్రం ఇది మతలబ్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి టూర్ మతలబ్ ఇదే. ఇవాళ రాత్రికే వస్తున్నాడంట. ఇవాళ రాత్రికే హైదరాబాద్కి వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ఆడెవడు కలడానికి అంత ఈజీగా ఫ్రీగా లేరు. చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. నిజానికి కూడా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకి చాలా 4 రాష్ట్రాల ఎలక్షన్స్, చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి ఉన్నాగా ఈయన ఆ 4గిటిని కూడా డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నాలు ఈయన చేస్తున్నాడు కాంగ్రెస్ని.
కేసీ వేణుగోపాల్ చెప్పింది ఏందో ఈయనడేందో మళ్ళీ వచ్చినాక మూసి ఆపుతాడా ఇప్పుడు? ఆపుతాడా మూసిని? చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.